తులసి ఆ మొత్తం కుట్టావా? కుట్టేశానండి. పొలం వెళ్ళాలి, కూలోళ్ళు వచ్చేసి ఉంటారు. ఏమండి, నిన్న రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ సంగతి? దుర్గమ్మ గారికి అల్లుడు గారికి సంక్రాంతికి బట్టలు పెట్టాలి, అదేగా? అవునండి. ఏం చేయాలో తెలియడం లేదు తులసి. మన కాడ పైసా లేదు. ఈ గండం ఎట్ట గడుస్తుందో. మరెలాగండి? ఈ రోజు బట్టలు పెట్టడానికే పరిస్థితి ఇలా ఉంటే రేపు పెళ్ళేలా చేస్తామండి? భగవంతుడే దారి చూపాలి. సత్యం గారు, పోస్ట్ అబ్బాయి. సత్యం గారు, వస్తున్నా. ఏం బాలరాజు, మంచిగున్నావా? మంచిగున్నా. ఉత్తరం ఏమన్నా వచ్చినదా? మీ అమ్మాయికి మనీ ఆర్డర్ వచ్చిందండి. అంటే? అదేనండి, డబ్బులు వచ్చినాయి. యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్షిప్ పంపించారు. పద్మావతిని పిలవండి, తనే సంతకం పెట్టాలి. పద్మావతికి డబ్బులు రావడం ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చాయంటున్నాడు? మాట్లాడరేంటండి? స్కాలర్షిప్ అంటే చదువుకోవడానికి ప్రభుత్వం చేసే సహాయం అమ్మా. చదువుకోవడానికా? చదువుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయడం ఏంటండి? మన పద్మావతి చదువుకోవడం లేదు కదా? చదువుకోవడంలే. ఎందుకు పంపించారు? తీసుకుంటే కానీ తెలవదు కదా. ఉండు. పద్మావతి, పద్మావతి, నీకు పైసలు వచ్చాయంటమ్మా. బాలరాజు తెచ్చాడు. ముందు తీసుకో అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ డబ్బులు వచ్చినాయి, తీసుకోమ్మా. సత్యం గారు, వస్తానండి. మంచి. ఆగు, ఆగు, ఆగు. నువ్వు చదువుకుంటున్నావు కదూ? చెప్పు. నాకు తెలియకుండా నువ్వు చదువుకుంటున్నావు కదూ? అదేం కాదు, వాళ్ళేదో పొరపాటున వాళ్ళెందుకు డబ్బులు పంపిస్తారండి? చెప్పు, నిజం చెప్పు. నువ్వు చదువుకుంటున్నావు కదూ? లేదమ్మా. లేదా?
చదువుకోకపోతే ఈ డబ్బులు ఇవి అ, ఇప్పుడు చదువుకుంటున్నందుకు పంపించినవి కాదమ్మా. మరి ఎప్పుడో చదువుకున్నందుకు ఇప్పుడెందుకు పంపిస్తారు? చెప్పు. ఇక నేను అడుగుతుంటే నువ్వు ఆయన చూస్తావేంటి? ఆయన వెనకేసుకొస్తారనా? అది కాదు తులసి. ఈ విషయంలో మీ నాన్న ఏం చెప్పినా నేను విన్ను. నాకు నీ పెళ్లి భవిష్యత్తు ముఖ్యం. ఎప్పుడో చదువుకున్న దానికి ఇప్పుడు డబ్బులు ఎందుకు పంపిస్తారు? చెప్పు. నేను చదువుకోవాలనుకున్నాను కదమ్మా, అందుకే సహాయం కోసం అప్లికేషన్ పెట్టాను. అంటే అంటే అప్పుడిప్పుడు సర్కారోళ్ళకి నేను పేదదాన్ని చదువుకోవడానికి సాయం చేయండి అని కాగితం పెట్టింది. అది మీరుండండి. నువ్వు చెప్పు. అదేనమ్మా, ప్రభుత్వం పేద విద్యార్థులకు సహాయం చేస్తుంటుందిగా, అలాగే నాకు చేయమని కోరాను. అందుకే ఇవి పంపించినట్టున్నారు. నువ్వు పెద్దదానివైపోయావు, చాలా పెద్దదానివైపోయావు. నన్ను ఎదిరించి చదువుకోవడానికి బయలుదేరడమే కాకుండా మాకు సంబంధం లేకుండా చదువుకోవడానికి కూడా నీ ప్రయత్నాలు నువ్వు చేసేసుకుంటున్నావు. బాగుంది, చాలా బాగుంది. ఆహా, అంత మాత్రం చేత మనల్ని మినాయించని చదువుకుంటుందా ఏంది? ఇదిగో, మీరు వెనకేసుకొచ్చినా నేను ఊరుకోనని ఇందాకే చెప్పాను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను నేను చదువుకోనివ్వను. అనుకున్న లగ్నానికి అనుకున్నట్టే దుర్గమ్మ గారబ్బాయితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. వెళ్ళు, లోపలికెళ్ళు. వాళ్ళు బట్టలు పెట్టాక మనం పెట్టకపోతే ఏం బాగుంటుందండి? ఆ సంగతి గురించి అదే ఆలోచిస్తున్నాను తులసి. వాళ్ళంటే స్తోమతున్నవాళ్ళు. మనం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలంటే ఛ. ఈ డబ్బులు నీకివ్వను. ఇవి నీ దగ్గరుంటే మళ్ళీ నువ్వేదైనా చేస్తావు. ఈ డబ్బులు నాకొద్దమ్మా, నాకివ్వొద్దు. దుర్గమ్మ గారికి అతనికి పండక్కి బట్టలు ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నారుగా, ఈ డబ్బులతో కొనివ్వండి. చూసావా, చూసావంటే దాని గొప్పతనం చూసావా? ఈ డబ్బులతో దుర్గమ్మకి ఆమె కొడుక్కి బట్టలు కొనమంది. ఏయ్, నువ్వు అడుగడుక్కి తన్ని అనుమానిస్తున్నావు, కానీ ఎంత గొప్పగా ఆలోచించిందో చూసావా బిడ్డ? తను చదువుకోవడానికి వచ్చిన డబ్బుని కాబోయే అత్తగారికి మొగుడికి బట్టలు కొనిపించండి, అందుకు ఉపయోగించండి అన్నది. తులసి, హద్దుకి చదువంటే ఇష్టమేని, కానీ ఆ చదువు కంటే మన సమస్యలు ఎక్కువ అనుకుంటుందే నా కూతురు. అది మన కోసం అంత ఆలోచిస్తుంటే దానికోసం కాస్త ఆలోచించలేవు నువ్వు? అది మన బిడ్డే, దాన్ని బాధ పెట్టుకు తోసి.
అది కాదండి, అదెక్కడ పెళ్లి చెడగొట్టుకుంటుందోనని. అరే అరే ఆ ఆలోచనే తనకుంటే వాళ్ళకు బట్టలు కొనిపించండి అమ్మా అని నీకెందుకు ఇస్తున్న డబ్బులు? అయితే ఇవి సమయానికి ఆ దేవుడు పంపించాడనుకో, అంతే. ఆ కవితమ్మ ఈ ఇల్లు ముక్కలు చెయ్యాలని నన్నిడ పనిలో పెట్టినది. ఇక్కడ జరిగే విషయాలు తెలుసుకుని ఎప్పటికప్పుడే చెప్పమంది. ఒక్కటి కూడా ఈ ఇంటిని ముక్కలు చేసే ఆధారం దొరకట్లేదు. ఈడెన్ని రోజులు ఉండాలో ఏందో, త్వరగా ఏదో ఒక ఆధారం దొరికితే బాగుండు. ఏయ్, ఏందే ఏడ కూసున్నావ్? అది అది అమ్మా, ఈ ఇంట్లో పంచాయతీకి వచ్చినావా, మహారాణిలా కూర్చోనీకి వచ్చినావా? అదేందమ్మా అలా అంటారు? పని చేస్తూనే ఉన్నాను కదమ్మా. ఆ, చాలా బాగా చేస్తున్నావు. 3 పూట్ల మెక్కడం, మొద్దులా నిద్రపోతున్నావు. అంట్లు తోమాలా, బట్టలు ఉతకాలా, గవన్నీ మేం చేసుకుంటుంటే ఇంకా నువ్వెందుకే ఈడా? లోపల సీనై బట్టలున్నాయి, పోయి ఉతుపో. గట్లనే అమ్మా. పో. ఇదేదో ఉత్తరంలా ఉందే. చదివితే పోలా, ఏదైనా పుల్ల దొరుకుతుందేమో. దొరికేసినది. సీపురు పుల్లేం కర్మ, అగ్గి పుల్లే దొరికేసినది. ఈ విషయం కవితమ్మ గారికి తెలిస్తే ఈ కొంపని అంటించేస్తాది. అమ్మా, వరి సాగు ఖర్చు 75,000, గొర్రెల దానా ఖర్చు 65,000, మిరప సాగు ఖర్చు 35,000. రామారావు, ముందు నువ్వు కూసో. ఆ లెక్కలన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు పండగ వస్తున్నది కదా, గోదా కళ్యాణం గొప్పగా జరిపించాలి, అన్నదానం ఘనంగా చెయ్యాలి. ఈసారి మనూరోళ్లే కాదు, పొరుగురు నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళెవ్వరూ దేనికి ఇబ్బంది పడకూడదు. సమజైనదా? ఏటా అయ్యే ఖర్చు కన్నా ఈసారి జర ఎక్కువైతుండొచ్చు. అదెంతనో లెక్క చూసి చెప్పు. చెప్పు. నువ్వు ఈ విషయాన్ని ఆ దుర్గమ్మకి తెలిసేలా చెయ్యి. అలాగేనమ్మా.
దుర్గమ్మ గారు ఎక్కడున్నారో? ఈమెకు తెలిస్తే విషయం దుర్గమ్మ గారి దాకా వెళ్ళదు. ఏందే వెనక దాస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేదా? ఏం లేదమ్మా. ఏందే ఈ చీటీ? ఏమున్నది ఇందులో? ఏం రాస్తున్నది? పెద్దోళ్ళు, మీకు తెలవంది పని మనిషి నాకేం తెలుస్తదమ్మా. బట్టలు ఉతకమన్నారు. సీనయ్య బాబు బట్టలు తీస్తా ఉంటే సొక్కాలోంచి బయటపడ్డదమ్మా. సీనయ్య చొక్కాలో నుండి కింద పడ్డదా? అవునమ్మా. ఏయ్, నిజం చెప్పు. దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉన్నది. చెప్పు. ఈ చీటీ సంగతి నీ సంగతి తేల్చేస్తా ఈరోజు. అమ్మా 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 అమ్మా, ఏందమ్మా అంత మాట అంటున్నారు? నేనేం చేస్తానమ్మా? మీ ఇంటి కూడా తిన్నదాన్ని ఆ మాత్రం విశ్వాసం ఉండదా అమ్మా? ఏయ్, నాటకాలాడకు. ఈ సీటీ ఏంది? నువ్వు దాన్ని నన్ను చూసి ఎందుకు వెనక దాచినావు? ఇందులో ఏముంది నీకు తెలిసే ఉంటది. పైగా సీనయ్య జేబుల నుంచి పడ్డదని అబద్ధం చెప్తావా? నిజం చెప్పు, ఏమున్నది ఇందులో? ఎందుకు నన్ను చూసి భయంగా దాచినావు? చెప్పు. నిజంగా నాకేం తెలియదమ్మా. మీ మీద ఒట్టం, నా మీద ఒట్టమ్మా. దాన్ని బయట పడేద్దామని తీసుకెళ్తున్నానమ్మా. నువ్వు చెప్పే మాట విన్నీకి నా చెవులో పూలేం లేవు. నీ సంగతి, ఈ చీటీ సంగతి ఇప్పుడే తెలుస్తా. అత్తమ్మ ముందే నీ సంగతి చెప్తా. నడు. అమ్మా నడు. అమ్మా, అది కాదమ్మా. నడవే. అమ్మా, 200-300 మందికి భోజనాలు పెడితే 50,000 దాకా వస్తుంది ఖర్చు. బట్టలకు 15,000, పూజా సామాగ్రికి 10,000, అది కాకుండా చిన్న చిన్న ఖర్చులకి ఓ 10,000, మొత్తం 85,000 ఖర్చు వస్తుందమ్మా. గట్లనా? అవునమ్మా. నీ దగ్గర ఎంతున్నది? నా దగ్గర 60,000 ఉందమ్మా. ఆ, ఇంకెన్ని పైసలు కావాలి? 25,000 ఇస్తే సరిపోతుందమ్మా. సరే, నువ్వు ఈడనే ఉండు, నేను పోయి పైసలు తీసుకొస్తాను. సరే అమ్మా. రావే. ఇదిగో లెక్కలు రావు. అమ్మా, నా పేరు లెక్కలరావు కదమ్మా, రామారావు. ఏదో ఒక రావు. నీకు చదువుడొచ్చా? చదవడం రాకపోతే ఈ లెక్కలు అలా చూస్తున్నాను. గట్లయితే ఈ చదివి పెట్టు. అమ్మా ఏ, నువ్వు అమ్మా. నోర్మి. నువ్వు చదువు. అమ్మా, అది నా ముఖం చూస్తావేది, దాని చూస్తాదు. అమ్మా, అది కాదు, అది చదువు నీకు రాదా? వచ్చమ్మా. మరి చదువు. దుర్గమ్మ గారి చిన్న కొడుక్కి పద్మావతి రాస్తున్న ఉత్తరం. మీ అమ్మగారు నీకు నాకు పెళ్లి నిర్ణయించారు. మన ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యింది. తొందరలో మన పెళ్లి కూడా అవ్వబోతుంది. కానీ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసింది.